బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. లాస్ట్ సండేనే హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుందని కూడా చెప్పారు. ఇంతకీ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరన్నది చూడాలి. అయితే వీకెండ్ లో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం 8 మంది వస్తున్నారని హౌస్ మేట్స్ తో చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈసారి సరికొత్తగా ఆల్రెడీ బిగ్ బాస్ ఇది వరకు సీజన్లలో ఉన్న వారిని మళ్ళీ వైల్డ్ కార్డ్ గా తెస్తున్నారు. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు వచ్చిన కంటెస్టెంట్స్ లో వైల్డ్ కార్డ్ గా వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా వైల్డ్ కార్డ్ గా వచ్చే 8 మంది కంటెస్టెంట్స్ ఎవరన్నది లీక్ అయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రోహిణి, ముక్కు అవినాష్, యాంకర్ రవి, టేస్టీ తేజ, గంగవ్వ, నైని పావని, మెహబూబ్, హరితేజ, గౌతమ్ కృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సీజన్ 8 ని సూపర్ హిట్ చేసేందుకు ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంటెస్టెంట్స్ నే మళ్ళీ తెస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ చేసిన ఓల్డ్ కంటెస్టెంట్స్ తో పాటు ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వారి మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో టాప్ ప్లేస్ కు వెళ్లే ఛాన్స్ ఎవరెవరికి ఉండొచ్చు అన్నది చూడాలి. వాళ్ళకు ఎంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అంతే మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ని ఇలా పాత వారిని తీసుకోవాలనే ఆలోచన షో పై స్పెషల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక షో ఎలా టర్న్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉండగా మరోవైపు 5వ వారం సాధారణ ఎలిమినేషన్ తో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో చెప్పేశారు. ఇందులో భాగంగా నామినేషన్స్ లో 6 నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్స్ లో నైనిక, నాగమణికంఠ, విష్ణుప్రియ, నబిల్, ఆదిత్య ఓం, నిఖిల్ 6 సభ్యులు ఉన్నారు. వీరిలో ఈ వారం మిడ్ వీక్ లో ఒకరు, వీకెండ్ లో మరొకరు ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే నబిల్ టాప్ పొజిషన్ లో ఉండగా నిఖిల్ 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో నాగమణికంఠ కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో యాంకర్ విష్ణుప్రియ ఉన్నట్లు అధికారిక ఓటింగ్ పోల్స్ నుంచి వచ్చిన సమాచారం. ఇక చివరి 2 స్థానాలు ఆదిత్య ఓం, నైనిక ఉన్నారు. దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ కాగా మరొకరు వీకెండ్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అవుతారని సమాచారం. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో నైనిక ఉండగా వీకెండ్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ కానున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయింది. కానీ ఇంతలో అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.